అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే ఆయన సౌలుగా ఉన్నాడో చాలా క్రూరమైన స్వభావం ఆయన కలిగి ఉన్నాడు. కఠినమైన స్వభావం కలిగి ఉన్నాడు. కోపము, ద్వేషముతో ఆయన రగిలిపోయేవాడు. ఆయన గర్భిణీ స్త్రీలను కూడా పొట్టలు చీల్చేశాడని చరిత్ర చెప్తా ఉంది. అంత భయంకరమైన క్రూరత్వం కలిగిన సౌలు పౌలుగా ఏ విధంగా మారాడని మనం ఆలోచన చేస్తే, దమస్కు మార్గంలో ఎప్పుడైతే ఆయన వెళ్తా ఉన్నాడో అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఆకాశంలో నుండి సౌలుతో మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆయన పిలిచాడు, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని. అప్పుడు సౌలు అంటా ఉన్నాడు, అయ్యా ఎవరు ప్రభువా నువ్వు అని అడిగినప్పుడు యేసు ప్రభు అంటా ఉన్నాడు, నీవు హింసించుచున్న క్రీస్తును నేనే అని. ఎప్పుడైతే ఆ యొక్క దర్శనాన్ని, యేసు ప్రభు దర్శనాన్ని సౌలు పొందుకున్నాడో ఆయన పౌలుగా మార్చబడ్డాడు. పేరు మాత్రమే కాదు కానీ ఆయన స్వభావం కూడా మార్చబడింది. మారు మనసు పౌలు పొందుకున్నాడు. ఆయన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాడు. ఆయన కోపాన్ని విడిచిపెట్టాడు. ద్వేషాన్ని విడిచిపెట్టాడు. ఆయనలో ఉన్న క్రూరత్వాన్ని విడిచిపెట్టాడు. యేసు ప్రభువు వంటి ప్రేమను ఆయన ధరించుకొని ఒక ప్రేమ స్వరూపిగా ఆయన మారిపోయాడు. ఈరోజు మారు మనసు పొందుకున్న వ్యక్తిలో కనిపించేది ఏంటంటే ప్రేమ. మనలో మారు మనసు ఉందా? మనం మారామా? మనలో ఇంకా కోపాలు, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు మన లోపల ఇంకా రగులుతూ ఉన్నాయంటే మనము మారు మనసు పొందలేదు. మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుంది అని వాక్యం చదివినట్లయితే లూకాసు వార్త 13:5 చదువుకుందాం. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించురు. వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, మారు మనసు పొందకపోతే మీరు నశించిపోతారు. మీ ఆత్మ నశించిపోతుంది. ఈ లోకంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టినాక మన ఆత్మ దేవుని రాజ్యంలోనికి వెళ్ళదు. నిత్య జీవాన్ని మనం పొందుకోలేము. అందుకే వాక్యం చెప్తా ఉంది, మారు మనసు పొందండి. మన ప్రాచీన స్వభావాన్ని, మునుపటి స్వభావాన్ని, పాత స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తు వలె ఆయన పోలికను ధరించుకొని అందరితో ప్రేమగా నడుచుకుందాం. గాడ్ బ్లెస్ యూ.